RRR సినిమా అధికారికంగా ప్రకటించిన రోజు నుంచి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ను ఒకే స్క్రీన్ పై కలిపి చూడాలని అభిమానులు తహతలాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన చాలా విజువల్స్ బయటకు వచ్చాయి. కానీ ఇద్దరు కలిసి ఉన్న విజువల్స్ మాత్రం రాలేదు. ఒకసారి రామ్ చరణ్, మరొకసారి జూనియర్ ఎన్టీఆర్, ఇలా వేర్వేరు విజువల్స్ విడుదల చేశాడు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారు. కానీ సినిమా విడుదల తేదీ దగ్గరికి వస్తుండడంతో ప్రమోషన్లో కూడా జోరు పెరిగింది. తాజాగా ఈ సినిమాలోని ఊరమ్మా సాంగ్ విడుదల చేశారు. నాటు నాటు అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ గారు రచించారు. రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ కలిసి పాడిన ఈ పాట యూట్యూబ్లో విడుదలైన క్షణం నుంచి సంచలనం సృష్టిస్తూ ఉంది. లిరిక్స్ గురించి మర్చిపోండి, పాట గురించి మర్చిపోండి, మ్యూజిక్ గురించి మర్చిపోండి. ఇద్దరు గ్రేట్ డాన్సర్స్ కలిసి స్క్రీన్ మీద స్టెప్పులు వేస్తూ ఉంటే అది కదా మనకు కావాల్సింది అంటూ అభిమానులు పొంగిపోతూ ఉన్నారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో వస్తున్న ఈ సాంగ్ లో చరణ్, తారక్ డాన్సులకు సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవడం ఖాయం. ముఖ్యంగా ఇప్పుడు విడుదలైన లిరికల్ సాంగ్ లో 2 స్టెప్పులు అభిమానుల కోసం చూపించాడు రాజమౌళి. అది చూసిన తర్వాత సినిమాలో సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో క్లారిటీ వచ్చేసింది. అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఈ పాట రేంజ్ మారిపోయింది. కీరవాణి మరోసారి మాస్ ట్యూన్ ఇచ్చాడు. సినిమాలో పాట చూస్తున్నప్పుడు థియేటర్స్ లో అన్ని ఈలలు గొలలతో మారిమోగిపోవడం ఖాయమని కనిపిస్తూ ఉంది. జనవరి 7న 2022న సంక్రాంతి కానుకగా RRR సినిమా విడుదల కానుంది. ప్రపంచ స్థాయిలో ఈ యొక్క సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ యొక్క సాంగ్ లో ఇద్దరి మధ్య జరిగిన ఆ డాన్స్ మాత్రం ఎవరు కూడా వారి మదిలో నుండి పోలేకపోతుందని చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అయితే ఈ సాంగ్ లో రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ